ఇప్పుడు డైరెక్టర్ కోణంలో చూస్తే ఆ సినిమా మీకు ఏమనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఎప్పుడు కూడా ఎప్పుడో ఒక సమస్య, దానికి ఒక పరిష్కారం, ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్, ఈ రెండిట్ల మీదే చాలా కథలు వెళ్తూ ఉంటాయండి. మనం అలాంటి సమస్యలు చాలా చూసామండి. నాకు ఈ జేబీఎంలో నచ్చింది స్క్రీన్ ప్లే అండి. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక పర్సన్ మిస్ అయిపోయాడు, పోలీసు కస్టడీలో ఉన్న పర్సన్ మిస్ అయిపోయాడు అని చెప్తున్నారు. కానీ అతను ఏమైపోయాడు అనే చేసే ఇన్వెస్టిగేషన్, అది ఒక లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకెళ్ళిన విధానం చాలా బాగుందండి. అంటే మనకే వీడు ఏమయ్యాడో చెప్తే బాగుండు, తెలిస్తే బాగుండు, క్యూరియాసిటీ ఒకటి చాలా బాగా కన్వే అయింది. అండ్ ఒక్క డైలాగ్ కూడా లేకుండా చేసిన లాస్ట్ షాట్, అవును, అది ఇంకా అద్భుతం. అది అంటే సినిమా మొత్తం ఏంటనేది అదొక పాప అలా పేపర్ చదవడం అనేది. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయండి మనకి. అండ్ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల పోలీసు వాళ్ళు జీప్ ఎక్కమని బతిమాలుతూ రావడం, అంటే అక్కడ అలా అనగదొక్కబడిన చాలామంది ఈగో సాటిస్ఫై అయిపోయిందండి. అవును, అంటే చాలా మందిలో బాధ ఉంటుంది, ఆ పెయిన్కి ఒక రిలీఫ్ అది ఇది కదా మనకు కావాల్సిందనే అంశాలు చాలా ఉన్నాయి. అలాగా స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. ఎక్కడెక్కడ రివీల్ చేయాలో అక్కడ చేస్తూ, కొన్ని సందర్భాల్లో ఆ ఈగోని సాటిస్ఫై చేస్తూ వాళ్ళు, అంతే కదండి. అందుకే అంత హింసలు పడిన వ్యక్తిని పక్కన సింపతికి క్రియేట్ చేస్తూ చాలా అద్భుతంగా ఉంది సినిమా. చాలా బ్యాలెన్సింగ్ తీసాడు. చాలా అండి, చాలా కష్టం అండి అలాంటివి. అవును, ఏ కొంచెం అటు ఇటు అయినా కూడా అవును, దానివల్ల ఇచ్చే రియాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది. మన తెలుగులో ఈ మధ్యకాలంలో ఎక్కువ రావట్లేదు ఎందుకని ఇలాంటి సినిమాలు? తెలుగులో గతంలో వచ్చినాయి అంటే ఇక్కడ మాట్లాడుకుంటే అసలు జేబీఎం లాంటి కాన్సెప్ట్ మన దగ్గర ఎప్పుడో వచ్చేసిందండి. అవును, మన దగ్గర మన అంకురం సినిమా, ఉమామహేశ్వరరావు గారి సినిమా, ఇలాంటి ఇతివృత్తమే. అది కూడా పెద్ద సంచలనం. అంటే మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు కూడా 20-30 ఇయర్స్ ముందే ఉందండి ఇలాంటి కథలకి. ఓకే, కాకపోతే మనకేంటంటే ఎప్పుడు కూడా మన కమర్షియల్ ఫార్మేట్లో మన సినిమా వేరండి. తమిళ హీరోలు కూడా ఒప్పుకుంటారు. అదే తెలుగు సినిమా మేకింగ్ ఇక్కడ ఉండే గ్రాండ్ ఇయర్ మనది వేరు కంప్లీట్లీ. సో మన దగ్గర ఏంటంటే అలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చాలా చేస్తూనే ఉన్నాం. ప్యారలల్గా మనకి ఎలా కమర్షియల్ సినిమాలు వెళ్తూ ఉంటాయి. ఓకే, తమిళ్లో అలా కాదు. తమిళ్లో వాళ్ళకి కమర్షియల్ ఫిల్మ్స్ కంటే కూడా ఎక్కువ ఇలాంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఎక్కువ అండి. మనకు అందులో అలా మనకు ఏదైనా నచ్చినప్పుడు మనకు అది అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే వేరే భాష చిత్రాన్ని పొగడ్డం తప్పులేదు, కానీ మన సినిమాలని తక్కువ చేసుకోవడం నాకు నచ్చదు. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే జేబీఎం పెట్టేసి ఇలాంటి ఒక సినిమా మన తెలుగులో ఉందా అంటారు. అవును, అది తప్పు. అంతకంటే గొప్ప సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి. చాలామంది ఇప్పుడు చెప్పినట్టు ఎప్పుడో అంకురం తీసేశారు. 30 ఏళ్ల క్రితమే ఉమామహేశ్వరరావు గారు అంకురం లాంటి సినిమా చేసేసారు ఇలాంటి కాన్సెప్ట్ తోటి. ఇవాళ దానికి అక్కడ రేవతి గారు అయితే ఇక్కడ సూర్య గారు చేశారు. దానికి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవి వచ్చినాయి. దానికి రీచ్ ఎంతో సోషల్ మీడియా పెరిగేసరికి దానికి రీచ్ ఉంది అంతే. మన దగ్గర ఎప్పుడో అంటే మన తెలుగు సినిమాని తక్కువ చేస్తే మాత్రం అది కొంచెం బాధేస్తుందండి. ఎందుకంటే అలాంటి దర్శకులు ఉన్నారు ఇక్కడ, కానీ ఉపయోగించుకోవాలిగా. చాలామంది ఉన్నారండి మన దగ్గర ట్రై చేయని జానర్ లేదు, ట్రై చేయని కాన్సెప్ట్ లేదు. ఏదైనా ఒక సమస్య మీద మన దగ్గర చాలా సినిమాలు, చాలా మంచి సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయండి. మన దగ్గర దారిద్ర్యం ఏంటంటే వేరే లాంగ్వేజ్లో వస్తే తప్ప వచ్చినప్పుడు మాత్రం మనల్ని ఇంకా తక్కువ చేసి మన వాళ్ళే మాట్లాడతారు. ఓకే, అదే సినిమా మన దగ్గర తీసామనుకోండి, ఇప్పుడు అసలు ముందు మన దగ్గర ఓపెనింగ్స్ కూడా ఉండవు. కమర్షియల్గా వర్కౌట్ అవ్వదనే ఉద్దేశంతో కూడా కొంతమంది తీయకపోవచ్చు ఇలాంటి సినిమాలని. ఆబ్వియస్లీ అంతే కదండి. సినిమా అనేది కమర్షియల్ మీడియం. డబ్బులు పెట్టామా, బిజినెస్ అయ్యిందా, ఎంత రిటర్న్ వచ్చింది అనేది, ఎంత బిజినెస్ అవుతుంది అనేది నిరూపించింది కదా జేబీఎం అనేది. జేబీఎం నిరూపించడం లేదండి. జేబీఎం సినిమా కంటే ముందు ఆ సినిమా థియేటర్ రిలీజ్ దృష్టిలో పెట్టి చేయలేదు. ఇప్పుడు వాళ్ళు అది కూడా ఓటీటీకి ఇచ్చేసారు, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్. అమెజాన్లో సూర్య గారి ట్రాక్ వేరు. అవును, ఆయనకి ఫ్రమ్ ది డే 1 నుంచి ఆయన సినిమాలను ఓటీటీకి రిలీజ్ చేస్తానన్నప్పుడు ఓకే చాలా గొడవలు జరిగినాయి. ఫస్ట్ ఫిల్మ్ మీకు తెలిసే ఉంటుంది. అవును, అసలు దాన్ని బ్రేక్ చేసి ఓటీటీకి సినిమా చేయాలి, ఇంక థియేటర్ సినిమా లేదు కరోనా టైంలో అని చెప్పి వాళ్ళు 2D డైమెన్షన్ బ్యానర్ మీద వచ్చిన ప్రతి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. జ్యోతికి గారు చేసిన సినిమాలైనా, ఆయన చేసిన సినిమాలైనా ఎవ్రీ 6 monthsకి ఒక ఫిల్మ్ ఓటీటీలో వస్తూనే ఉంది. సో ఆయనకి ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఉంది. ఓకే, అమెజాన్ హ్యూజ్ ప్లాట్ఫామ్ కదా. సో వాళ్ళకి ఇంకా టెన్షన్ లేదు, అంటే ఆయనకి డిమాండ్ ఉంది. ఆటోమేటిక్గా సినిమా ఎలా ఉన్నా ఆడియన్స్కి అయితే ముందు రీచ్ అయిపోద్ది. సినిమా బాగుండేసరికి ఇంకెక్కువ రీచ్ అవుతుంది. కానీ ఆ సినిమాని థియేటర్ కోసమే చేయాలి అంటే సూర్య లాంటి ఒక పెద్ద హీరో లేకపోతే, ఒక మంచి యాక్టర్ లేకపోతే కష్టం అవుతుంది. అవును.